హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. లక్ అనేది జీవితంలో అందరికీ కలిసి రాదు. కొందరికి మాత్రమే కలిసి వస్తుంది. కొందరైతే ఎప్పుడూ తమకు అదృష్టం కలిసి రావడం లేదని, దురదృష్టం వెంటాడుతుందని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరైతే అందుకోసం ఏవైనా పూజలు చేయడమో, లేదంటే వేరే ఏమైనా ప్రయత్నాలు చేయడమో చేస్తారు. అలా కాకుండా ఎవరికైనా వారు జన్మించిన తేదీ, నెల, సంవత్సరం ప్రకారం వారికి జీవితంలో ఎప్పుడు లక్ కలిసి వస్తుందో ఈజీగా తెలుసుకునే అవకాశం ఇప్పుడు నేను మీకు చెప్తాను. వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులుగా మారతారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే డెస్టినీ నెంబర్‌ని లెక్కించాలి. అది ఎలాగంటే ఇప్పుడు మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పుట్టిన తేదీ ఉదాహరణకు సెప్టెంబర్ 19, 1985 అనుకుందాం. అప్పుడు తేదీ 19, నెల 9, సంవత్సరం 1985 కదా! ఆ క్రమంలో 19+9+1985 ఈ 3 సంఖ్యలను కలపాలి. అప్పుడు 2013 వస్తుంది. తిరిగి ఈ సంఖ్యల్లో ఉన్న అంకెలను కూడా కలపాలి. అంటే 2+0+1+3 మొత్తం కలిపితే 6 వస్తుంది. అదే నెంబర్ ఆ తేదీని పుట్టిన వారి డెస్టినీ నెంబర్ అవుతుంది. ఒకవేళ మీకు డబుల్ అంకె నెంబర్ వచ్చిందనుకోండి, ఆ రెండిటిని కూడండి. ఎగ్జాంపుల్ 25 వచ్చిందనుకోండి, 2+5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అలాంటప్పుడు మీ డెస్టినీ నెంబర్ 7. ఆ క్రమంలో డెస్టినీ నెంబర్ ప్రకారం ఎవరికి ఏ సంవత్సరంలో ఉన్నప్పుడు లక్ కలిసి వస్తుందో ఇప్పుడు మీకు నేను చెప్తాను. డెస్టినీ నెంబర్ 1 వచ్చిన వారికి 22, 34 సంవత్సరాల్లో లక్ కలిసి వస్తుందట. సూర్యగ్రహం ప్రభావం వల్ల వారు ఆ వయసులో శుభ ఫలితాలను పొందుతారట. అదృష్టం బాగా కలిసి వస్తుందట. అనేక అవకాశాలు తలుపు తడతాయట. డెస్టినీ నెంబర్ 2 వచ్చిన వారికి 24, 38 సంవత్సరాల్లో లక్ బాగా కలిసి వస్తుందట. చంద్రుడి ప్రభావం వల్ల వీరికి ఆ వయసులో మిక్కిలిగా ధనం సిద్ధిస్తుందట. డెస్టినీ నెంబర్ 3, 5 వచ్చిన వారికి 32వ సంవత్సరంలో లక్ కలిసి వస్తుందట. ఆ సమయంలో వారి అనుకున్నవి నెరవేరుతాయి. బృహస్పతి, బుధ గ్రహాల వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందట. డెస్టినీ నెంబర్ 4 వచ్చిన వారికి 36వ ఏట బాగుంటుంది. ఆ వయసులో లక్ బాగా కలిసి వస్తుంది. రాహువు ప్రభావం వల్ల వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు. డెస్టినీ నెంబర్ 6 వచ్చిన వారికి 25, 27, 32వ ఏట బాగుంటుంది. అప్పుడు వారు అనుకున్నది సాధిస్తారు. అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. డెస్టినీ నెంబర్ 7 వచ్చిన వారికి 20, 30, 38, 44 ఏ ఏట లక్ కలిసి వస్తుందో ఆ సమయంలో వారు విజయ అవకాశాలను చవిచూస్తారు. విజయం సిద్ధిస్తుంది. డెస్టినీ నెంబర్ 8 వచ్చిన వారికి 36, 42వ ఏట లక్ బాగా కలిసి వస్తుందట. శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి. శుభ ఫలితాలు కలుగుతాయి. డెస్టినీ నెంబర్ 9 వస్తే వారికి 28వ ఏట లక్ బాగా కలిసి వస్తుంది. కుజుని ప్రభావం వల్ల పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ అనేది చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మేవారు వీటిని చూసుకోండి. ఏది ఏమైనా మనం కష్టపడింది మాత్రం ఫలితాలు మాత్రం రావు. ఇంట్లో కూర్చొని లక్కు లేనిది నేను ఏమి చేయలేకపోతున్నాను అనే వాళ్ళకు మాత్రం ఎప్పుడు వాళ్ళకి లక్ వచ్చినా కూడా వాళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే కష్టపడింది ఏదీ ముందుకు రాదు. మనం తినాలి అంటే వండుకొని తినాలి, అంతే కదా! అలాంటప్పుడు ఆ వంట వండడం అన్నది ఒక రకంగా కష్టమే కదా! అంటే కష్టము అంటే శ్రమ. శ్రమించంది ఏదీ రాదు అని నా ఉద్దేశం. ఫస్ట్ మీరు శ్రమించండి, కష్టపడండి, మీరు చేసే పనిని ప్రేమించండి. లక్ దానంతట అదే వస్తుంది. ఈ సంవత్సరాలలో ఈ నెంబర్లు ఉన్నోళ్ళకే లక్ వస్తదన్నది మాత్రం ఉట్టి మాటే నా దృష్టిలో అయితే. మీరు కష్టపడండి, ప్రేమించండి చేసే పనిని. ఆటోమేటిక్‌గా డబ్బులు వస్తాయి, లక్కు వస్తుంది, పేరు ప్రఖ్యాతలన్నీ వస్తూ ఉంటాయి. అంతేగాని నాకు లక్ లేదు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే మాత్రం మీకు ఏదీ రాదు. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లక్ అనేది 5% మాత్రమే ఉండొచ్చేమో లైఫ్‌లో. 95% మీరు కష్టపడితేనే ఆ 5% అనేది తోడ్పడుతుంది. ఇంట్లో కూర్చుంటే మాత్రం మీరు ఏది సాధించలేరు. మీరు అనుకున్న పనిని ఆచరణలో పెట్టండి. చాలామంది చాలా కోరికలు, చాలా ఊహలు, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అవన్నీ మాత్రం వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది ఆచరణలో పెట్టరు. అంతే తేడా. ఆచరణలో మీరు అనుకున్నది ఏదైనా గాని ఆచరణలో పెట్టండి, విజయం వరిస్తుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలని శుభ్రపరచండి. మన చేతుల్లోనే స్వచ్ఛ భారత్ అనేది ఉంది. మనం మారితేనే దేశం మారుతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.